జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తన ప్రైవేట్ అసిస్టెంట్ ద్వారా బాధితుని దగ్గర 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. జనగామ జిల్లా చిలుపూరు మండలం వెంకటేశ్వరపల్లి గ్రామానికి చెందిన బాధితుడి ఫిర్యాదుతో నిఘా పెట్టి పట్టుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. ప్రజలెవరూ ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చి పని చేయించుకోకూడదని సూచించారు. ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. పంపకాలు చేసినటువంటి ఆస్తిని గిఫ్ట్ డీడ్ చేయడం కొరకు అతని చిన్న కుమారుడు 17వ తారీఖు నాడు రామకృష్ణ గారిని కలవడం జరిగింది. డాక్యుమెంట్ కు 11,000 రూపాయల చొప్పున మొత్తం 22,000 రూపాయలు ఇస్తేనే గిఫ్ట్ డీడ్ చేస్తా అని చెప్పి అతను చెప్పాడు. లంచం డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక హన్మకొండలో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు ఫిర్యాదు చేసిండు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రామకృష్ణ ఎస్ఆర్ఓ గారికి డబ్బులు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాము. పబ్లిక్ విన్నపం ఏంటంటే ప్రభుత్వ పని ఏదైనా కూడా చేయాల్సిన పని చేయకుండా డబ్బుల గురించి మిమ్మల్ని సతాయిస్తే మా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేసి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుచున్నాం.